అందరూ ఒకసారి ఆలోచించండి. ఏమన్నా పోకరు పెళ్ళిళ్ళు పేరు అనుకుంటున్నారా? ఒక రాజుగారికి పోయి, రాజా మా రోడ్డు అయ్యవా అని అడుగుతావా? ఎట్ట అడగాలి? అడిగే విధానం కూడా తెలియదు ఈనాడు క్రైస్తవులకి. అసలు ప్రమాదం ఎవరికి ఉందో తెలుసా? అన్నిలకు కాదు, క్రైస్తవులకే ఉంది. ప్రతి సంఘంలో ఉన్న నా సహోదరి సహోదరులే ప్రమాదంలో ఉన్నారు ఈనాడు. వారిని సరి చేయడానికి నా ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ప్రియ సంఘమా, చూడండి, ఇటువంటి స్వభావం కలిగి, ఇటువంటి హృదయం కలిగి సేవ చేస్తున్నారు ఈనాడు. ఎందుకని? కొంతకాలం పోగానే వాళ్ళ హృదయం ఏమొస్తాయి? ధనాపేక్ష. ఎందుకని తెలుసా? ఎందుకంటే మీరు పొలం వేస్తున్నారు అమ్మా. పొలం వేసేటప్పుడు ఏం చేయాలి? భూమిని సాగు చేయాలి. చేయకుండా వచ్చి చెట్లు అంటే ఒక కత్తి తీసుకొని మొత్తం కోసేసుకుంటూ పోయి విత్తనాలు చల్లితే వస్తుందా? వస్తుంది. దాంతోపాటు గడ్డి కూడా పెరుగుతుంది. ఇది ఒకటైతే అది 10 పెరుగుతుంది కదా. అంటే ఈనాడు సేవకులు అనబడుతున్నవారు, ట్రైనింగ్ అవుతున్నవారు కడిపి కూటి కొరకు అడుక్కో. బైబిల్ పక్కన పెట్టి అడుక్కో, తప్పు లేదు. ఎవరు ఏమన్నాడు? నేను సేవ ఇదని సుఖమని కూర్చున్నారా? సేవ అంటే ఏం చేస్తాడు? బైబిల్ పాస్టర్ అయ్యా, యాడ పాస్టర్ ఎవరు అనుకున్నాడు? ఎవరు అనుకున్నారు? ఎన్నే దేవుడు ఎన్నుకోరా. ఈయన ఏమన్నాడు? చెప్పా ఇందాక మర్చిపోయారా? ఈయన బాగోలేదు, అయ్యా నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తా. ఇప్పుడు ఈయన పాస్టర్ అయ్యాడు. ఇప్పుడు ఇతన్ని ఎవరు పిలిచారు? మీరే చెప్పండి. ఇతన్ని ఎవరు పిలిచారు సేవకి? దేవుడు పిలిచాడా? పిలవలేదు. ఇతను చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఇతను అనుకున్నాడు, అయ్యా నన్ను బ్రతికిస్తే నీ పని చేస్తానయ్యా. అబ్బా, ఎవరు లేరు, ఎన్నే ఎన్నుకుంటాడు ఆయన. నువ్వు ఏమన్నావు? నన్ను బ్రతికిస్తే నీ పని చేస్తాను, కానీ నిన్ను బ్రతికిస్తా, నా పని చేయి అని అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు సేవకులు ఎన్ని రకాలు? 2 రకాలు ఉన్నారు. ఒక రకమేమో వాళ్ళే తయారయ్యారు, ఇంకొకరేమో ఆయన ఏర్పాటు చేసిన వారు. హల్లెలూయా. 2009లో ఈ పనికి మాలిన వాడిని ఏర్పాటు చేసుకున్నాడు. 2013లో సేవకు పిలుపు అయినా చైనా చివరకు చెవులు పిండి తీసుకెళ్ళి ఒకసారి పడేసాడు. అప్పుడు చేస్తే సేవ ఆదివారం ఒక పూట మెసేజ్ చెప్పేవాడిని, బుధవారమో శుక్రవారమో ఒక 3 మెసేజ్లు చెప్పేవాడిని. ఇప్పుడు రోజుకు 3 మెసేజ్లు చెప్పాలి. ఏం చేసిండు? ఏమన్నా పిలిచినప్పుడు రావాలి కదా. తప్పించుకొని ఆటోలు కొని, ఒకటి కాదు మామూలు ఎచ్చులా 7 మళ్ళీ కావాలి. 7 ఐక్య, మన సేవ ఐక్య. మన పెద్ద భక్తులు 7 తీసుకోవాలి. హెచ్చులు పోయి 7 కొని ఏమైపోయావు? 7 మొఖం అయిపోయింది. లాస్ట్ ఏమి లేకుండా ఇలా కరుణ వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్ని మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. లాస్ట్కి ఏం మిగిలింది? చేతిలో అప్పులు మిగిలాయి. ఎటు పడతాడు సున్నాలు వేసుకుంటున్నాయి. ఎన్ని అప్పులు కూడా లెక్కలేదు, పట్టం లేదు. అంటే ఉన్నదిలే మాట్లాడుతూ చెబుతున్నా. అప్పులైపోతే ఎన్నైనా ఇది కరోనా టైం, ఎవరు అడగట్లా. తర్వాత అడుగుతారు కదా. అనుకున్నాం, తీసుకుని ఒక చోట వేసాడు. వేసి చెవులు బాగా పిండి, ప్రభువా వారానికి 2 రోజులు చెప్పరా మెసేజ్ అంటే. నువ్వేం చేసావు? తప్పించుకొని అవి కొని మళ్ళీ బిర్యానీ షాపులు, మళ్ళీ పండులు ఇవన్నీ తయారు చేసి ఏమైపోయా లాస్ట్కి? దేవుని మహాకృప ఇంచుమించు ఒక 5-6 లక్షల పైన అయి ఉంటుంది. మొత్తం అయిపోయా. మన కడన్ని కూడా అయిపోయా. నా సాక్ష్యం చెప్పాలి చాలా పెద్దది, ఇప్పుడు చెప్పట్లేదు, సమయం వస్తే చెప్తా. ఇది మధ్యలో ఒక ముక్క చెబుతున్నా అంతే. మీకు స్టార్టింగ్ నుండి చెప్తే చాలా మందికి తెలుసు నా గురించి. చిత్తూరు ప్రాంతంలో వివాహం చేసుకున్నప్పుడు ఎంత చక్కగా ఉన్నానో మీ అందరికీ తెలుసు. ఏమ్మా తెలుసా లేదా?
ఎటువంటి వాడిని తెలుసు. ఇప్పుడు అనుకుంటే నమ్మరు నన్ను. ఇది అసలుకి అంతనికి ఇజావాలని నమ్మరు. నేను అయ్యాడా వీడు తిరిగి ఉట్టి పుణ్యానికి పెద్ద వయసు లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, పోతుంటే కాళ్ళు లేపి లెగ్ షాట్లు ఇచ్చేవాడిని. అంత బ్యాచ్ కలిసి కూర్చొని పని బాటలు లేక తల్లిదండ్రులు పెడుతుంటే తిని తాగి తొలగ పోసుకొని రాత్రి పగల తేడా లేక రోడ్ల మీద కూర్చొని పాపం వాళ్ళు పనులకి వెళ్ళి నైట్ 10 ముఠా వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. పాపం సిటీలో ఉండాలో తెలుసు. 12 ఆ టైంలో పాపం ముఠా పడిపోయి వస్తుంటే ఇది తిమ్మిరి ఎక్కువయ్యి ఇడికంటే నాకే వాళ్ళు లేపి కొడితే వాడు పాపం కింద పడిపోయాడు. ఎటువంటి దౌర్భాగ్యం అంట. పోలీసు వ్యాన్లు వస్తే నొక్కనే కాదు, మా సర్కిల్ ఉంటుంది కదా, ఆయన ఆటలు బట్టి ఇటు జీబులు ఇటు ఉరకటం అటు ఉరకటం, ఆ డాబాలు ఎక్కటం ఈ డాబాలు ఎన్ని చేస్తే ఆయన మహాకృప. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ రౌడీ సేటులు అయిపోయారు. నన్ను మాత్రమే తప్పించాడు నా ప్రభు. హల్లెలూయా. ఒక మాట చెప్పా, మొత్తం స్టేజ్ తెల్లారిపోద్ది. వాక్యం ఆగిద్ది. సాక్షి కన్నా వాక్యమే ముఖ్యం. హల్లెలూయా. ఏంటంట అటువంటి స్థితిలో నుండి ఈరోజు మీ ముందు నిలిచిపెట్టాడు. ఎవరైనా నమ్ముతారు నన్ను? నాకు తెలిసి మా వాళ్ళు ఇప్పుడు కూడా నమ్మరు. ఇప్పుడు నమ్ముతున్నారు నాకు తెలిసి మా వాళ్ళు కూడా కదా సిస్టర్స్, అవునా కదా బ్రదర్? అనుకుంటారు మామూలుగా అన్న చేస్తాడంట, అవునా కదా? చూస్తేనే కదా చూడకుండేది నమ్ము. కానీ చూసి నమ్మిడు కన్నా చూడకుండా నమ్మిన వాడే ధన్యుడు. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈ హృదయం కలిగిన వాడు ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? ఏమండి, ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు కాదు. నన్ను బ్రతికిస్తే నీ పని చేస్తానయ్యా అన్నావు. కానీ పిల్లరా, దేవుడు ఒక ఇద్దరిని, ఒక 2 రకాల సేవకులు ఉన్నారు. ఒక రకమైన సేవకుడేమో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఇంకొక ఆయనేమో ఆయన సొంతంగా ఏర్పాటయ్యాడు. ఈయన ఎవరు? ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన ఉంటే ఆయన చేయనన్న తిమ్మి చేసి ఏది చేశారు ఆయన సేవ, ఆయన పనిలో ఆయన్నే వాడుకుంటాడు. అర్థమైందా? ఆయనకి 1000 కోట్లే ఉండవు. ఆయన వ్యవసాయకుడు. హల్లెలూయా. నీ సేవకుడు వ్యవసాయకుడు అవ్వాలి. కార్పొరేటర్ కాకూడదు, బిజినెస్ కాదు, వ్యవసాయకుడు అవ్వాలి. నా తండ్రి వ్యవసాయకుడు. ఈనాడు ఎలాగుంది సేవకులు? వ్యవసాయకుడు ఎలా ఉంటాడు? ఆత్మల కొరకు భారం కలిగి ఉండాలి. ఉందా భారం? ఆత్మల కొరకు కాదు. ఏదైనా ఒక ముచ్చట చెప్పి ఒక మాట చెప్తే సత్యం చెప్పొచ్చు కదా అని అడిగామనుకో, అయ్యా చెప్తే రారయ్యా, నీకెందుకయ్యా, వస్తాయండి రాపోతండి, నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పు. రేపు లెక్క అడుగుతాడు, అప్పుడేం చెప్తావు? అయ్యా వాళ్ళు బాధపడతారయ్యా, ఇప్పుడు నువ్వు బాధపడుతుంది రా, తీసుకెళ్ళి నిన్ను పట్టుకెళ్ళి అగ్నిలో పడేయండి రా అంటాడు. ఏమండి? సంతోష పెట్టడానికి అది సేవకుడు, సరి చేయడానికి సేవకుడు. హల్లెలూయా. ప్రియ సంగమా చూడండి, ఏంటంట ఈ యొక్క అణిచివేసింది ఇక లోక సంబంధమైన ఆశల నిమిత్తంగా కొంతమంది ఏమైపోయారు? తప్పిపోయారు. ఇటువంటి హృదయం కలిగి ఉన్నారు. ఈరోజు మనం ఎటువంటి హృదయం కలిగి ఉన్నాం? ముగిస్తా, చాలా మంది నిద్ర వస్తుందా? హల్లెలూయా. ఏంటంట ఇప్పుడు ఎన్ని హృదయాలు చెప్పాం? 3. 4వది ప్రియమైన దేవుని సంగమా, ఏం చేయాలంటే 4వ హృదయం మనకి రావాలంటే మనం ఏం చేయాలి? ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం. హోషేయ 10వ అధ్యాయం ఒక్క మాట 10 చూడండి. హోషేయ 10 12. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అనే కోతను కొయ్యుడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం. కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద
దున్నని బీడు భూమి దున్నుడి. హల్లెలూయా. ఇది వరకు ఎన్నడి దున్నని బీడు భూమిని దున్నాలి. ఎవరో వ్యవసాయకుడు ఎక్కడుంటాడో? మీ సంఘంలో ఉంటాడో. సంఘమే భూమి, సేవకుడే వ్యవసాయకుడు. మీ బీడు భూములు ఏం చేయాలి? దున్నాలి. నాగలి అనే వాక్యము చేత మీ బీడు భూములను దున్నాలి. దున్నట్లా కోస్తాను. పైన మనిషిని నీకు కోసేసి పైన ఏమేమి ఒకవేళ తాగుబోతుడైతే తాగుతాడు, లోకసారంగా జీవించేవాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కొమ్మలాగా. ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పి వచ్చినప్పుడు, ఒకసారి మీటింగ్ వచ్చినప్పుడు చెప్పినట్టు చిన్న మాట. మన ఇంటి ముందు ఈ చెట్టు ఇది ఉంది కదా, ఇప్పుడు దీని కింద కోసేసాం. ఇది ఒకప్పుడు పెద్దగా ఉండేది కదా, ఇప్పుడు ఇది కోసేసాం, తీసేసాం. ఇప్పుడు చూస్తే ఇక్కడ చెట్టు ఉందండి, ఇది ఉందిలే కానీ మామూలుగా కింద తీసాం కానీ లేదు. ఇది ఒక 4-5 సంవత్సరాలు పోయాకో లేకపోతే 1 సంవత్సరం పోయాకో ఇగో ఇలా వస్తుంది. ఎలాగా? ఇలా వస్తుంది. సంఘంలో క్రైస్తవులను పడుతున్నవా? తాగి తిరిగి లోక సంబంధాన్నిటిని తీసివేశారు. ఈ కొమ్మలు తాగుబోతున్న ఒక కొమ్మ, తిరిగిపోతున్న కొమ్మ, ఇంకా దొంగతనం, అబద్ధం, ఈ కొమ్మలు నరికేసి సాఫ్ చేశారు. ఇప్పుడు అన్ని తొలగించుకున్నారు. చక్కగా బైబిల్ తీసుకున్నారు. ఇంకా భార్య బిడ్డలు పెట్టుకున్నారు. ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నారు. వాళ్ళు చూసి అబ్బా ఏం మారాడు ఈ బ్రతుకు, ఒకప్పుడు ఎట్లుండేవాడు, ఈ ఊరంతా కూడా కోస్తుంది, ఇట్లుండాలి. ఒక 4-5 సంవత్సరాలు పోయాక ఇక ఆయన తయారవుతాడు. ఆయన కూడా ఎడికి ఆయన కూడా సేవే, ఆయన కూడా సేవకే తయారవుతాడు. ఇప్పుడు తయారయ్యి బోధిస్తూనే ఉంటాడు. కానీ హృదయంలో ఏముంటాయి? అప్పుడు ఏం లేవు. చికిరిస్తుంది చూడు 4 సంవత్సరాలు పోయాక. అట్టగా హృదయంలో అన్ని ధన అపేక్ష, లోక సంబంధమైన ఆశలు, నేత్రాశ, ప్రతి పాపము చిగురిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం? అసలుకి వచ్చావు, నువ్వు కొత్తగా వచ్చావు నా కాడికి, నేను నీకు నువ్వు తాగుతావా అమ్మా, ఇవన్నీ చేయబాకండ్రా, తప్పమ్మా, అన్నీ మానేయండి అని చెప్పా, బాగానే ఉంది. అన్ని ఒక్కొక్కటి తీసేసావు. అట్టగా బాప్టిజం తీసుకో. ఏం తీసుకోలే? తాగొద్దు, తిరగొద్దు, అబద్ధం ఆడొద్దు, కొట్టొద్దు, ఏమి చేయొద్దు, అన్నిటినీ తీసివేయి రా. నీటిలో ముంచాం. ఏం చేశారు? నీటిలో ముంచాడు. ఏమిచ్చాడు? బాప్తిజం. ఏమంటారు? బాప్తిజం తీసుకున్నాడు, రక్షింపబడ్డాడు. ఒకప్పుడు భయంకరుడు, ఇప్పుడు ఏమయ్యాడు? రక్షింపబడ్డాడు. తీసుకెళ్ళాడు, నీటిలో ముంచాడు, లేపాడు, సంఘంలో చేర్చుకున్నాడు. ఎక్కడ? మందలో చేర్చుకున్నాడు, సభ్యత్వం ఇచ్చాడు. ఏమండి? పై అన్ని తీశాడు, సంఘంలో చేర్చుకున్నావు, సభ్యత్వం ఇచ్చేసావు, లేకపోతే మందలో కలుపుకున్నావు. కొన్ని రోజులు పోయాక ఏమొస్తుంది? అన్నీ వస్తాయి బయటికి. ఎందుకని? నువ్వు నాగలి అనే వాక్యం చేత బీడు భూమి లాంటి వాళ్ళ హృదయాన్ని దున్నలేదు. ఆ తప్పు సేవకుడిదే. ఓ సేవకుడా, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అయ్యిస్తాడు, ఇస్తాడు, లాస్ట్కి నరకమే ఇస్తాడు. అయ్యి కాదు చెప్పాల్సిందే. బ్రతుకు మార్చుకో. మనందరము మరొక ఏముంది? మరొక రాజ్యం ఉంది, అది నిత్యము, యుగాలు ఎప్పుడు సంతోషంగా ఆయనతో ఉంటాం అని చెప్పాలి. వడ్డీ వ్యాపారం చేస్తున్నావు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు, ప్రార్థన చేయించుకున్నావు. ఎవరో ఒకరు ఏదో పేరు చెప్తాం, ఫీల్ అవుతారు. ఎవరో ఒకరు ఆయన సంఘానికి వచ్చిండు. ఏమంటే వచ్చి, అయ్యా దాన్ని ₹1,00,000 పెట్టి భూమి కొన్నానయ్యా, ప్రార్థన చెయ్యయ్యా. చేసిండు ప్రార్థన. ఇది పోయి 3 లక్షలు అమ్ముకొని వచ్చి నా ప్రభు ఆశీర్వదించాడయ్యా, నీకు 30,000 దశంభాగం అయినా నన్ను దీవించాడా. ఏమండి? ఒకడి కాడ ₹1,00,000 కొని నువ్వు ఏం చేసావు? 3 లక్షలకు అమ్మేసుకున్నావు. ఎంత స్వార్థపరుడు అండి. అది న్యాయమా?
అది న్యాయమా? అన్యాయం. 5 నిమిషాలు ముగిస్తా. ఏంటంట? అన్యాయం. న్యాయం అది. ఇప్పుడు ఈయన ఏమంటాడు? ప్రభువు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు నిన్నే. చూడండి, ఆయన దశంభాగం కట్టేస్తున్నాడు. దశంభాగం కాదు, ఏమనాలి? రే పాపే, నీ కానుక నాకు వద్దు, నీ కానుక నాకు అవసరం లేదు, ముందు నువ్వు మారు, నీ బ్రతుకు మార్చుకో అని చెప్పే ధైర్యం ఉండాలి సేవకుడికి. ఇదే సేవ చేస్తున్న 4-5 సంవత్సరాలు ఉంటే ఉచ్చుకుంటే పంపించు నా ప్రభుత్వం. హల్లెలూయా. ఆయన ఇష్టం. ఎక్కడికి పోమన్నా పోతాం, చెట్టు కింద ఉండమన్నా ఉంటాం, ఆయనకి ఇష్టమైతే. ప్రియ సంగమా, ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత నా ప్రభువు నేను ఒకటే అడిగాను, ఇదిగో ప్రభువా, నువ్వు ఇచ్చిన నాకు భార్య ఉంది, బిడ్డలున్నారు, నువ్వు నన్ను చెట్టు కింద పోమన్నా పోతా, కానీ వారు రావాలి కదా, వారికి కూడా అదే మనసి. హల్లెలూయా. దేవుని మహాకృప అదే మనసు ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరి కోసం? నా పని కాదు, ఆయన పనికి. ఈరోజు ప్రియ సంగమా, చూడండి ఎలాగున్నాం, అణిచివేయబడుతున్నాం. ఏంటిది? నీ ఆత్మీయ జీవితాన్ని ఎదుగుతున్న నీవు మొల్ల పొద లాంటి అపవాదం వచ్చి నిన్ను అణిచివేస్తుంది. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ప్రతి విషయము కూడా వాటికి మనం దూరంగా ఉండాలి. నువ్వు ఎవరి పర సంబంధం నువ్వు, లోక సంబంధం కాదు. ఏం చేయాలి? పీడి భూమి లాంటి హృదయాన్ని దున్నాలి, నాగలేని వాక్యంతో దున్నాలి. ఈనాడు ఏం చేస్తున్నారు ప్రియ సంగమా? చాలా మంది కోస్తున్నారు, పై అన్ని తీస్తున్నారు. ఇగో లోపల ఏరుంది, ఏరుతో సహా పీకి వేయాలి. హల్లెలూయా. వాక్యం అనే నాగలి నీ హృదయంలో గుచ్చుకున్నప్పుడు ఏమవ్వాలి? ఒక మాట ఏమవ్వాలంటే 2వ కొరింథీయులు ఒకసారి చూద్దాం. హల్లెలూయా. స్తోత్రం. 10-17 ఒకసారి 7. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ఒక్క నిమిషం కాదు. హల్లెలూయా. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వాక్యం. ఇదిగో నాగలేనే వాక్యం మీ యొద్దకు వస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖము. హల్లెలూయా. ఏమొస్తుంది? రక్షణార్థమైన మారు మనసు కలుగుతుంది. ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం. మనకే దుఃఖాలు వస్తాయి అక్కలు, చెల్లెళ్ళు, తల్లులు. మనకే దుఃఖం వస్తుంది తెలుసా? అంతే సార్, 5 అద్దెలు అంటారు కదా, దుఃఖపడి వారు దంగులు. అది ఇష్టమేనా మీకు? చెప్పాలి. అది ఎవరికి ఇష్టం ఉండదు. ఎట్టగైనా 1 నెల దుఃఖం, 2 నెలల దుఃఖం, అయ్యా ఏదో రకమైన దుఃఖంలో నుండి సంతోషం ప్రభా అని ఆశపడుతూ ఉంటారు. కానీ నా ప్రభు అంటున్నాడు కదా, దుఃఖపడేవాడు ధన్యులు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. ఈ లోక దుఃఖము మరణం. చదువు. హల్లెలూయా. ఏ దుఃఖం అంట? ప్రభా బిడ్డలు లేదు నాయన, బిడ్డలు లేదు ప్రభా. అయ్యా నా కుమారుడికి ఉద్యోగం లేదయ్యా, ఉద్యోగం ఈ ప్రభువా. నా కుమారుడు అమెరికా పోవాలయ్యా, అటు పోవాలయ్యా. ఏడుస్తారు కదా, ఆరోగ్యం బాగలేదయ్యా. అయ్యా మరి యేసు స్వస్థపరిచాడుగా, స్వస్థపరచడానికి రాలా. రూఢిగా చెబుతున్నా. ఆయన వెళ్తున్న సందర్భంలో వచ్చారు కానీ కార్యం చేశాడంతే. ఆయన వచ్చింది నిన్ను నన్ను రక్షించడానికి, పాపంలో ఉన్న మనందరినీ రక్షించడానికి వచ్చాడు. స్వస్థతలు చేయడం కాదు, స్వస్థతల కోసం తిరిగే వాళ్ళందరూ ఎవరితో పోల్చాడు తెలుసా? కుక్కలతో పోల్చాడు. ఎవరితో పోల్చాడు? ఒక మాట ఉంటుంది కదా, కానాను స్త్రీ. మత్తయి సువార్త 15వ అధ్యాయం అనుకుంటా. ఏమంటాడు? కానాను స్త్రీ వచ్చి, అయ్యా నా బిడ్డ బాధపడుతుంది నాయన, అయ్యా సహాయం చేయి ప్రభువా అని తిరుగుతుంటే అంటే శిష్యులు వచ్చి, నాయన చూడు నాయన, సరే ఈ రొట్టి ఎవరికట?
తన పిల్లల కొరకు. అంటే ఆమంటది, ఎవరామా? కారణం స్త్రీ. అయ్యా, యజమానుడు బల్ల మీద నుంచి పడే మొక్క ఏంటిది? మొక్క. అది చాలా. అబ్బా, ఏ విశ్వాసం తల్లి, మొక్క చాలంట. ఇప్పుడు నువ్వు స్వస్థతకి వస్తే ఏ కుక్కలాగా ఉన్నావంటే ఎవగా? ఏం పాస్టర్ గారు, నువ్వు స్వస్థత చేస్తే ఎడిట్ చేయకపోతే ముందు నన్ను కుక్క ఎందుకు అన్నావు అంటావా లేదా? అంటారా లేదా? కానీ అక్కడ అవేముంది? కుక్క పిల్లడయ్యా. యజమానుడు బల్ల మీద నుంచి కింద పడే మొక్క ఎవరి దగ్గర? కుక్క పిల్ల రావునయ్యా. బా, ఆ కుక్కని ఏమంటాడు తెలుసా? ప్రకటనలో లాస్ట్ పేజీ 22. చూడండి ఒక్కసారి, బైబిల్ లాస్ట్ పేజీ తీయండి. 22వ అధ్యాయంలో చివరిలో ఒక మాట ఉంటుంది. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. అది కాదక్క, ఒక్క నిమిషం. వినండి, స్టార్టింగ్. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును. మొట్టమొదటిగా స్టార్టింగ్ బైబుల్ అబద్ధం వచ్చింది, లాస్ట్ ఎండింగ్ అబద్ధం. మనం దేన్ని ప్రేమిస్తాం? ఏమ్మా చెప్పాలి, దేన్ని ప్రేమిస్తాం మనం? అబద్ధాన్ని ప్రేమిస్తామా? అబద్ధం ఆడతాం మనం? జనరల్గా ఒక మాట చెప్పి ముగిస్తానయా. నువ్వు బంగారు షాపుకు పోతున్నావు, లేకపోతే అడుకోబోతున్నావు బయటికి. ఇప్పుడు ఒక ఆమె వచ్చి, అక్క ఏడక అంటే ఏడకే ఏమన్నా? ఏడకే బంగారు షాపుకు జ్యువెలరీ షాపుకు పోతున్నావు. ఎందుకు? ఏదో ముక్కుకో కొమ్మకో ఏదో చేయించుకోరాలి కదా. ఇటు గురించి చెప్పాలా? వదిలే. హల్లెలూయా. ఏంటంట పోతున్నావు, చెప్తావా? చెప్పు. ఎందుకని? ఏడకే అని ఏవాడు? అబద్ధం. అబద్ధానికి జనకుడు. అంటే ఇప్పుడు ఎవరి పిల్లలు? నేను చెప్పట్లా, వాక్యం అంటుంది. ఎవరి పిల్లలు అండి? ఓ క్రైస్తవుడా, నీకు ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, వాక్యం ఉంది, సత్యవాక్యం ఏముంది, అన్నీ ఉన్నాయి. మరి నీ తండ్రి ఎవరు? ఎవరు? అపవాదా? అంగీకరించాం. మరి మనం చేసే పనులు ఎలాగున్నాయి? దానికి అంగీకరించాం. అది కావాలి, ఇది కావాలి, కుదరదు. ఇది సత్యం. ఓ చిన్న మంద భయపడి కాచుంటాడు. ఇది సత్యం. పిల్లరా, అబద్ధము ఏంటంట? ప్రేమించు. మొదటిగా ఎవరున్నారు అక్క నరకంలో? సిస్టర్స్ చెప్పాలి. మొదటిగా ఎవరంట? చదవాలి. మొదటిగా ఎవరు? ఎవరు ఈ కుక్కలు? 4 కాళ్ళు ఉండే కుక్కలా? మన ఇంట్లో ఉండే పెరిగే కుక్కలా? కుక్కలకి ఏమీ లేదు, జీవము లేదు. మనిషికి మాత్రమే జీవం. దానికి ప్రాణమే ఉంది. మనకి జీవం ఉంది. ఈ జీవము మరణించకుండా జీవించాలంటే కుక్కలాగా మనం మార్చబడకూడదు. మొక్కల కోసం తిరగకూడదు. అక్కడ అక్క ఆడపోతే స్వస్థత వచ్చింది అక్క అనగానే ఉరుకుతూ ఈ సంఘాన్ని వదిలేసి, ఈ భాషలను వదిలేసి ఉరగటమే పని. యాడికి? మొక్కల కోసం. మొక్కల కోసం తిరిగే కుక్కల్లారా, మీకు ఏమి దొరుకుతుంది? నేను అంటున్నా, వాక్యం చూపిస్తున్నా మీకు. స్వస్థతలు చేయటానికి రాలా, నేను సజీవురాలుగా మార్చి ఇంటి రాజ్యానికి స్థాపించాడు. హల్లెలూయా. ఎప్పుడు మనము ఆ నిత్యరాజ్యం పొందుకుంటామంటే, ఇప్పుడు ఈ సేవకుడు ఏం చేయాలంటే, పీడు భూమి లాంటి నీ హృదయాన్ని దున్నాలి. దున్నగలిగే శక్తి ఉండాలి. నువ్వు ఎందుకని నీలో ఈ ఆశలు కలుగుతున్నాయి అంటే, నీవు మారు మనసు పొందలా. పేరుకి బాప్టిజం తీసుకున్నావు. బాప్టిజం తీసుకున్నా. విశ్వాసులారా, ఎన్ని సంవత్సరాలైంది మీరు సంఘంలో కూర్చొని? మారు మనసు ఉందా?
లేదు. ఉందా? పేరుకి భక్తులు, పాటలు ఉన్నాయి, ఆరాధన ఉంది, అన్నీ ఉన్నాయి, మారు మనస్సు లేదు. ఇలా చెప్పావనుకో, అబ్బాయిని చెప్పడానికి వచ్చాడు, అవును నా ప్రభు పంపించాడు చెప్పడాకే. హల్లెలూయా. 15,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని రావటానికి నేను మీ కాడ వచ్చి తీసుకొని పోటానికి రాలా. నా ప్రభు ఇచ్చాడు, పంటకు వచ్చి మీకు చెప్పడానికి వచ్చా. ఇచ్చిపోతా అంతే. మార్పు నాకు అనవసరం, లెక్క మీరే చెప్పుకుంటారు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు. బాప్టిజం తీసుకున్నావు, సంఘంలో చేరావు. అసలు బాప్టిజం అంటే తెలుసా? ఎంతకాలం అయింది బాప్టిజం తీసుకొని? అసలు ఎన్ని బాప్టిజంలు ఉన్నాయో తెలుసా మీకు? హెబ్రీలో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త అపొస్తలుడైన పౌలు గారు, క్షమించాలి, యోహాను గారు అంటున్నారు కదా. ఏమంటున్నాడు? ఒక మాట చూద్దాం. బాప్టిజం తీసుకున్నాం, నిజమే. ఆయన అంటున్నాడు, ఇదిగో మార్కు సువార్త 3వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 3:11 అనుకుంటా. మత్తయ్య కాదు మత్తయి సువార్త 3వ అధ్యాయం. బాప్టిజం ఇచ్చి యోహాను గారు చెప్తాడు, నీటి బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈడ? చేయతండి, ఏమన్నా పిల్లరా చేత. నీటి బాప్టిజం తీసుకున్నారు, బాప్టిజం పొందిన వారు మనందరం నీటి బాప్టిజం తీసుకున్నాం. ఎన్ని బాప్టిజాలు ఉన్నాయో తెలుసా? తెలీదా? తెలిసిన వాళ్ళు చెప్పొద్దు. మీరు అమ్మగారు మీరు చెప్పొద్దు. తెలుసా తెలీదా? నువ్వు చెప్పొద్దు. ఎన్ని బాప్టిజాలు ఉన్నాయి? నీటిలో దిగి లెగితే పర్లాగాని పోతారా? నేను అంతే. ఇక్కడ ఏమని రాసింది చూడు ఒకసారి. దేని నిమిత్తంగా 11 చదువు ఒక్కసారి. 11 మారు మనస్సు. మత్తయి 3:11 మారు మనస్సు నిమిత్తము. ఆమె దేని నిమిత్తం? బాప్టిజం అంటే ఏంటి అనుకుంటున్నారు? నుంచి లేపితే పర్లోకానికి వెళ్ళిపోతా, ఆడికి వెళ్ళిపోతా, ఏడికి తిన్న నరకానికి పోతాం. ఏంటంట? దేని నిమిత్తం ఇస్తున్నాడు బాప్టిజం? నీటి బాప్టిజం. మారు మనస్సు అంటే నేను ఒక పనికి మాలోని పాపిని, ఇప్పుడు నీటిలో మునుగుతున్న మారు మనసు నిమిత్తయో ఆయన నిజమైన దేవుడు అని అంగీకరించాడు, నా కొరకు ఆయన మరణించాడని మీ అందరి ముందు సాక్ష్యం పలుకుతూ ఆ నీటిలో ముంచబడుతున్నాడు. అప్పుడు నన్ను ముంచారు, ఇప్పుడు లేచా. నేను అనేవాడు చనిపోయాడు, ఇప్పుడు నాలో ఎవరు జీవించాలి? క్రీస్తు. అంటే నేను ముంచబడినప్పుడు నా మనసు ఏమైపోయింది? మారిపోయింది. ఇప్పుడు లేచా, ఇప్పుడు నూతనంగా మార్చబడింది. మారు మనసు నిమిత్తం అంటే మనసు మారుట, పై తీసివేయటం కాదు. పాత బైక్కి ఈ బైక్ రంగేసి తయారు చేయటం కాదు మారు మనసు అంటే. ఈ స్థానంలో ఈ బైకే లేకుండా కొత్త బైక్ రావాలి. హల్లెలూయా. ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క మానవుని హృదయంలో ఏమి రావాలంటే పైనుండి తొలగించడం కాదు, పైన ఆ పాత ఇంటికి రంగేయటం కాదు, నీ హృదయమే మారిపోవాలి. అది మారు మనసు అంటే. నీ మనసు మారదు, పైకి ఏమంటావు? అయ్యా నేను మారు మనసు పొందానయ్యా, బాప్టిజం తీసుకున్నానయ్యా. బాప్టిజం ఎందుకు? మనసు మారడానికి. మరి మారిందా? ఇప్పుడు ఈ ఫోన్ లేదా? ఈ ఫోన్ నీకు ఇచ్చాను అనుకోమ్మా, ఇప్పుడు ఎవరైతే ఆ ఫోన్ మీకు ఎవరికైనా ఒకరికి ఇచ్చా, అది మీదే, నాది కాదు. ఇప్పుడు నా మనసు నా ప్రభుకి ఇచ్చా, ఇప్పుడు నాదా? ఎవరిదే?
ప్రభుది. మరి ఇప్పుడు చేసేది పాప పనులు చేస్తుంటే ఇప్పుడు ఎవరు మనసు అది? బాప్తీసం తీసుకున్నావు, చేసేదేమో పాప పనులు, పనికిమాలిన పనులు. పైకేమో రక్షింపబడ్డాను, ప్రభు నా పక్షానే ఉన్నాడు, నన్ను ఆశీర్వదించాడు, నీ దినం చేస్తాడు తర్వాత. హల్లెలూయా. ఏంటంట? ఈ మనసు మారలా, పైన అన్ని తీసేసావు, పాత బండికి రంగేపించినట్టు పైన అన్ని తొలగించేసుకున్నావు. కానీ ఇక్కడ వాక్యం ఇదిగో మనసు మారటమే బాప్టిజం. ఇది ఎన్నున్నాయి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒకసారి చదువు. 11:6 ఒకసారి ముగిస్తా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు నన్ను వెదుకు వారికి. అక్క ఒక్క నిమిషం. 6 హెబ్రీయులు 6 సారీ క్షమించండి, హెబ్రీయులు 6 మొదటిగా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట, అంటే పనికిమాలిన క్రియలన్నీ విడిచిపెట్టి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును గూర్చిన బోధయు. అన్న అక్కడ ఆగాలి. ఏంటంట? విశ్వాసము బాప్టిజములను, అంటే ఎన్ని? 1 కన్నా ఉన్నాయి. రైట్. ఇప్పుడు వద్దాం మత్తయి సువార్త 3లోకి వద్దాం. ఇందాక చదివాం కదా 11 కింద. ఇక చదవండి. అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు బయట కూడా పనికిరానండి. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను ఏం చేస్తారంట? ఎన్నున్నాయి? 3. ఎన్ని పొందారు ఇప్పటికి? పర్లోకానికి పోతారా? అసలు తెలుసా అంటే ఏంటో ఇప్పుడు చెప్ప. ఈసారి చెప్తా, దేవుడి చిత్తం అయితే. హల్లెలూయా. ఏంటంట? 3. మనకెన్ని తెలుసు? ఒకటే. అది తీసుకో. వాడు ఎలాగైనా ఉన్నాయి, రా ముంచే లేపి ఆ మందులో పోయి. ఏమండి ఇది బాప్టిజం? 40 సంవత్సరాల నుండి సీనియర్లు ఉన్నారు, 30 సంవత్సరాల నుండి సీనియర్లు ఉన్నారు. అసలు వాళ్ళకి మనసే మరల ఉట్టిదే. సంఘంలో బొమ్మల్లా కూర్చున్నారు, దిష్టి బొమ్మల్లాగా. అవన్నీ కాల్చబడడానికే ఈ రోజు నా ప్రభు అంటున్నాడు, మీరు వాళ్ళ వలె ఉండకూడదు, ఆ కాల్చబడే బొమ్మల్లాగా జీవము కలిగిన మనిషి వల్ల మార్చబడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మెత్తటి మాంసం హృదయం, మెత్తటి నేల వలె విత్తనమనే వాక్యం మన హృదయంలో పడాలి. ప్రియమైన దేవుని సంగమా, గ్రహించండి, ఈ హృదయాలను గుడ్డితనాన్ని కలిగించాడు. దొంగకాడికి వెళ్ళి ఏమండి, ఇప్పుడు స్కూల్కి పంపిస్తాం పిల్లలు, వాడు మనకి ఏం చెప్పడు, పిల్లలు కూడా రాదు చెప్పడు. అరే వాడు వేస్ట్ రా తెలుసు, ఆయన అడగడి పంపిస్తామా? ఈనాడు దేవుడు ఆశీర్వదించాడు అని నేను అన్న, కానీ ఆశీర్వాదం కొరకు సంఘాలకి ఏం చెప్తారంటే, ఇగో దేవుడు ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని అయ్యి ఇస్తాడు, ఈ ఇస్తాడు, రండి రండి. యాడికి రావాలి? సంఘాలకి. ఏం చేస్తున్నావు నువ్వు? సంఘాలకి రమ్మని ఆశీర్వదిస్తావు, దేవుడు అయ్యిస్తాడు, ఈ ఇస్తాడు అన్న మంచిదే. అసలు ఈ పాపం అయ్యిస్తారు ఈ ఇస్తారు అంటే ప్రతి మనిషికి ఆశేనండి. ఇస్తారంటే ఎవరు నొత్తంటామా? అందుకే ఏమైపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన వారు ఇంకా ఆశీర్వదించట్లేదు ప్రభు అంటే ఆశీర్వదించాడు. విజయమి ఖాళీ అయ్యేదాకా ఆశీర్వదించాడు. హల్లెలూయా. నువ్వు ఇస్తానేమంటావా? ఆయన ఏమిస్తాడు నీకు? నిత్య జీవం ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇక్కడ మరణించిన ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ఇక్కడ కొంతకాలమే శ్రమ, కొంతకాలమే ఇబ్బందులు, కొంతకాలమే
శోధనలు వీటన్నిటిని మనం తట్టుకుంటే యుగ యుగాలు ఆయనతో ఉంటాం. హల్లెలూయా. ఏది కావాలి? 60, 70, 80 సంవత్సరాలు బ్రతుకు కావాలా? దొరుకుతాయి. అడగండి, ఇస్తాడు దేవుడు. ఇవ్వడం నేను అన్నీ ఇస్తాడు, కానీ అది మాత్రం ఇవ్వడండి. ఒకవేళ ఈ 4 స్వభావాల్లో ఏదైనా స్వభావంలో మీరుంటే రండి, తిరిగి రండి. అవును ప్రభువా, నేను 3 స్వభావాల్లో ఉన్నాను, ఇప్పుడు ఈ 4వ స్వభావం విన్నానయ్యా. నాది అయ్యా బీడి భూములు హృదయం, వాక్యలనే నాగలి చేత ఈరోజు నన్ను దున్యావు అని మీకు అనిపిస్తే రండి, మోకాళ్ళ మీదకి ప్రార్థిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. 2 నిమిషాలు రండి, ప్రార్థిద్దాం. సహోదరుడు డేవిడ్ ప్రార్థనలో నడిపించు. హల్లెలూయా. అందరం అడుగుతాం ప్రభుని. ఇంకో మైక్ లేదు. హల్లెలూయా, స్తోత్రం. అడగండి ప్రభుని. ప్రియులారా, నా ప్రభువుని అడుగుదామా? అవునయ్యా.